ఎవరు చెప్తాను నువ్వు హరి హరి మర్యాదగా కొడుకులు తప్పించుకుంటామా ఎప్పుడు నిన్ను కూడా గలటాలని కొడుకు నన్ను కొట్టారా కొట్టారా పడ మీ మామూలు కొట్టారా చేసి అందరూ మా వెనకాల ఎవరు మాట్లాడద్దా సెల్లు సైలెంట్లో పెట్టుకోండా చెప్పనా చెప్పుక నా పేరు కుమారి. మేము గాంధీనగర్లో నివాసం ఉంటాము. మా ఇంటి పక్కలో షెడ్ వేసుకొని ఆవులు పెట్టుకొని ఉన్నాము. ఒక్కొక్క ఆవు ₹1,00,000 ఇచ్చి కొనుక్కున్నాము ఏదో మాకు ఇబ్బందుల వల్ల. దానికోసము వేరే జాగాలో కట్టేసుకుంటా ఉన్నాము. రెడ్డన్న వాళ్ళ చిన్న జాగాలో కట్టేసుకుంటా ఉన్నాము. ఆమె మా జాగాని కళ్యాణి అనే ఆమె మా జాగా ఇది అని చెప్పి 2-3 సార్లు చెప్పింది. మేము కట్టంలో విప్పేస్తాము, షెడ్ వేసుకునే వరకు కొన్ని రోజులు ఉండనిమ్మా అని చెప్పి అన్నాను. 3 రోజుల ముందు ఇప్పి వదిలేసింది ఒక ఆవుని. అది బయట వేరే చోట పోయి మేస్తా ఉన్నింది. వేరే వాళ్ళు చూసి పట్టుకొచ్చి కట్టేసినారు. మళ్ళీ పొద్దున పాలు పిండేసి నేను ఇంటికి వెళ్ళిపోయినాను. మా పని చేసే వాళ్ళు ఆవుల దగ్గర అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మా యొక్క కుమారక్క వచ్చి మాట్లాడుతుంది అంటే కూడా కళ్యాణి వచ్చి ఆవులన్నీ ఇప్పి వదిలేసింది. ఇంకొక ఆవును పోయి ఇంకొక ఆవు కుమ్మేసి ఒక ఆవును ఒకటి కుమ్ముకొని ముక్కుల్లో నోట్లో అంతా రక్తం వచ్చేసింది. ఏమ్మా ఇట్లా పని చేసినావు అంటే గలీజ్ మాటలు మాట్లాడి మీ క్యాస్ట్ గురించి మాట్లాడి మీరు ఎరుకులోళ్ళు ఎస్టీలు కనాగష్టం జాతి అని చెప్పి చాలా హీనంగా మాట్లాడి మమ్మల్ని మీరు వచ్చి మా జాగాలో ఏంది ఉండేది అది ఇది మాట్లాడి గలీజ్ మాటలంతా దుర్భాషలాడి గలీజ్ మాటలు అంటే ఆడవాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు ఆ విధంగా అంతా మాట్లాడి బొట్టుతాడు అంతా పెరికేసుకున్నారు. మా బొట్టు అంతా పెరికేసి మా ఆయన్ని కొట్టేసి మా ఆయనకి ఒళ్ళంతా గాయాలు, మెడ మీద ఒళ్ళంతా గాయాలు. మమ్మల్ని కొడతా అన్నారని మా పిల్లలు పరిగెత్తి వచ్చే లోపల వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళ కూతురు ఆమె నలుగురు చేరి కొట్టినారు. తర్వాత నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు ఇద్దరు వచ్చే లోపల నా పెద్ద కొడుకుని షీట్తో ఇంటికి వేసి పెంకులతో పట్టి కొట్టేసి రక్తాలు గాయాలు మా చెల్లెల్ని కొట్టేసినారు. వరుసగా అందరినీ మా పని చేసే పాపను కూడా కొట్టేసి ముళ్ళు లెక్క తోసేసి మొత్తం రక్తాలు. ఆ అబ్బాయికి 8 కుట్లు 9 కుట్లు పడింది. మా చిన్న కొడుక్కి మా పెద్ద కొడుకు చెవు దగ్గర అంతా కోసేసినారు. వెనకాలంతా తగిలింది మెడకాడంతా. 2 సుమోల్లో వచ్చినారు వేరే వాళ్ళు ఎవరెవరో పిల్లోళ్ళంతా వాళ్ళకి సపోర్ట్ వచ్చేవాళ్ళంతా అందరూ వచ్చి నేను అప్పుడే ఇంటికి పోయినాను వంట చేద్దామని. అంతపిన్ని మా ఆయన ఒకడే ఉన్నాడని చెప్పి వేసుకొని మా ఆయన్ని నా చిన్న కొడుకుని ఇద్దరిని బాగా కొట్టేసినారు. పరిగెత్తి వచ్చే లోపల 100 మందిని 20 మందికి పైన ఉంటారు వాళ్ళు. అందరూ వచ్చి మా మీదకి వచ్చినారు. మేము మా వాళ్ళు ఎవరు రాలేకపోయేసరికి మా వాళ్ళు మేము ఉండేది 4 మా పిల్లోళ్ళు అంతే వచ్చారు. తాలిబొట్టు పెరికేసి పొద్దునే పెరికేసినారు. తాలిబొట్టు పొద్దునే పెరికేసినారు. అడిగితే నేను ఇచ్చేలేదు మీ వల్ల ఆయన చేసుకోండి అనేది ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ జాగా ఆయన రెడ్డి అన్న చెప్పినాడు మా మీరు కట్టుకోండి అని చెప్పినారు ఆవుల్ని. కాకపోతే ఇది మాదిని దౌర్జన్యం చేస్తా ఉందామె మమ్మల్ని దౌర్జన్యంగానే వచ్చి కొట్టినారు. జాగా అయితే ఆమెది కాదు. ఆడవాళ్ళని కూడా చూడకుండా వద్దులేండి చీర ఒళ్ళు అంతా విప్పేసి కొట్టినారు సార్. అందరూ కూడా చూసినారు. ఆ వీధులు ఎవరినైనా కూడా విచారించండి అందరూ చెప్తారు. పోలీసులు కూడా కంప్లైంట్ పొద్దున వచ్చినాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు సరే మీరు పోండి మేము మాట్లాడతాము అని అన్నారు. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మమ్మల్ని కొట్టినారు రెండోసారి. ఆ జాగా పేపర్లు కూడా జిరాక్సులు ఉన్నాయి వేరే వాళ్ళ పైన ఉండేది. ఆ జిరాక్సులు కూడా చూడండి, ఇవన్నీ కూడా వెరిఫై చేయండి, చూడండి అన్నీ చూసి మా క్యాస్ట్కు మాకు న్యాయం చేయండి. మేమేమో అంత లో క్యాస్టా, మా క్యాస్ట్ ఏమంత హీనమా, మమ్మల్ని మాకు న్యాయం చేయండి.
మాట్లాడు. సార్ అనవసరంగా వచ్చి 20 మంది మమ్మల్ని ఇంట్లో దూరుకుంటున్నారు సార్ ఎవరు లేనప్పుడు. నాకు బీపీ షుగర్ ఉంది, నేను ఏం చేయలేకుండా పోయినాను. అందరూ జరిగి కొట్టినారు నన్ను. మా అబ్బాయిని, మా భార్యల్ని, మా మర్దండ్రుల్ని అందరూ చేరి కొట్టినారు. ఈ జాగా వచ్చి మా చెల్లెలకి 2016లో నేను జాగా అమ్మేసిన. అది మా చెల్లె జాగా. మా చెల్లెని అడిగినాను, ఈ మారి ఆవులు కట్టుకోవాలా మనోళ్ళే అంటే సరే కట్టుకోమని మా చెల్లెలు చెప్పింది. సరే అనేసి నేను కట్టుకోమన్నా. మా చిన్నాన్న కూడా అడిగా, సరే కట్టుకొని లేరా మన జాగా ఏమైపోతుంది అన్నాడు. సరే నేనే చెప్పిన, శంకరన్న నువ్వు ఆవులు కట్టుకోనా అని చెప్పిన. అసలు వీళ్ళకి సంబంధం లేని విషయంలో వీళ్ళు ఎందుకు పోయినారో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళ జాగా కాదు, వాళ్ళు ఇది కాదు, జాగా వేరే వాళ్ళది. వాని మీద ఎందుకు గొడవ పోయినారు, వాడిని ఎందుకు కొట్టినారు, అది ఇంతవరకు నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళు పోయే తప్పంతా వాళ్ళదే. వాళ్ళ జాగా అంటే వాళ్ళు పోవాలా, వాళ్ళు అడగాల. వాళ్ళు ఇష్టంగా పోయింది వాడిని కొట్టేస్తే ఎట్లా మా జాగా అనేసి. మీ జాగా ఎవడు మీరు ఒప్పే ఎత్తుకోరంట. వాడి మీది పట్ట పేపర్ ఉంది కదా, ఆ పట్ట పేపర్ ఎత్తుకొని రండి. మీ పైన 1 ఇంచి భూమి ఉంటే కూడా మొత్తం వదిలేస్తాను. వాళ్ళ భూమి కాదు, వాళ్ళ జాగా కాదు, వాళ్ళ పైన పట్టాను లేదు, ఏమీ లేదు. వేరే వాళ్ళ జాగాలు కట్టుకుంటే వీళ్ళెందుకు పోయి వాళ్ళని కొట్టాడు, ఎందుకు కొట్టినారు? తప్పు కదా ఇది. దీనికి ఆడిపోతే ట్రైన్ కాడ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అది ఏది ఒకటి. ఇప్పుడు మాకు ఏదైనా వాళ్ళకి న్యాయం చేయండి పాపం. వాళ్ళని కొట్టి వాళ్ళు పోయి అనవసరంగా పోయి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీద కంప్లీట్ తీసుకుని అంటారు. ఇక్కడ ఏమి జరగలేదు, న్యాయం జరగలేదు. వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతాను. మిమ్మల్ని ఎవరు మా కొట్టిందే? కళ్యాణి, వాళ్ళ కూతురు మహేశ్వరి, వాళ్ళ చిన్న కొడుకు వచ్చి సాయి, పెద్ద కొడుకు పేరు సాయి, చిన్న కొడుకు చంద్ర, జగదీష్, వాళ్ళ తమ్ముడు జగదీష్, వాళ్ళ అమ్మ శాంతమ్మ. అందరూ వచ్చినారు. వాళ్ళతో పాటు ఇంకో 20 మంది అంత సుమోలో దించినారు సార్. అందరూ వచ్చినారు. అంతమంది వచ్చి అన్ని ఇంత పని చేసినారు. మా మామని కొడతా, మా మామని, మా పిల్లల్ని, మా కొడుకుని కొడతా అంటే అడ్డం పోయినాను సార్. అడ్డం పోతుంటే కూడా మమ్మల్ని అందరినీ కొట్టినారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు పెంకులు ఉంటే ఎత్తుకొని వచ్చినారు. వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య సార్. కళ్యాణి వాళ్ళ కొడుకులు వసంత. నా పేరు కళ్యాణి, మాది గాంధీనగర్. నేను 15 రోజుల నుంచి శంకర్ అనే అతనికి చెప్తాను, నాకు ఆవులు కట్టేద్దండి అనేసి. వాళ్ళు మా జాగాలో ఆవులు కట్టేస్తా అన్నారు. నేను పోయి తెల్లారిపోయేసి నేను చెప్పినాను, ఇక్కడ కట్టద్దండి, ఇది మా జాగా అనేసి అంటే నేను ఆవులు నింపుతున్నాను. అతను శంకర వచ్చి ఎక్కడే నీది అనేసి బండ మాటలు మాట్లాడుతూ వచ్చి నన్ను రాయి ఎత్తి చేయి పైన కొట్టి ఇట్లా పట్టి ఇట్లా లాగేసినాడు. ఇక్కడ ఇట్లా పట్టి ఇట్లా లాగినాడు. ఆ లోపల నేను నన్నెందుకు కొడతావు, నన్నెందుకు మా జాగాకు వచ్చి నన్నెందుకు కొడతావు, నా చీరెందుకు లాగుతాను, 1 నెలలో వాళ్ళ పెళ్ళాము, వాళ్ళ కొడుకు 2 కొడుకులు, వాళ్ళ నలుగురు వచ్చినారు, నన్ను కొట్టినారు. ఆ లోపల పక్కన వాళ్ళంతా అరిసే లోపల మా పిల్లలు వచ్చినారు. మా పిల్లలు వచ్చే లోపల వాళ్ళందరూ వచ్చి మా పిల్లల్ని, నా కూతుర్ని, నా కొడుకుని, ఇద్దరిని, అందరినీ పట్టుకొని కొట్టేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ మా అబ్బాయికి ఇక్కడ ముక్కు పైన కుట్టినారు. ఇక్కడ ముక్కులో బ్లడ్ వచ్చేసింది, తలంతా తగిలేసింది, మాకు ఇదంతా గాయాలు అయిపోయింది. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చేసి మళ్ళీ వీరికి మా పెద్దోడికి బ్లీడింగ్ ఆగలేదనేసి మేము ఏరియా హాస్పిటల్కి వచ్చినాము. మళ్ళీ పెద్ద మనుషులంతా వచ్చి మేము మళ్ళీ మాట్లాడతాము, ఇంటికి పోండి అన్నారు. మేము మధ్యాహ్నం 12-1 గంట లోపల అట్లా మేము ఇంటికాడికి పోయినాము. మేము ఇంటికాడికి పోతా అంటే మళ్ళీ వాళ్ళు మా పైకి గొడవలకు వచ్చిన ఒక 50 మంది వచ్చింటారు. వాళ్ళు ఒక 40-50 మంది వచ్చింటారు. అందరూ బండిళ్ళు సుమోళ్ళు అంతా వచ్చి మేము ఇంటికి పోతా అంటే మమ్మల్ని మళ్ళీ మా ఇంటికాడికి వచ్చి మమ్మల్ని కొట్టి, ఇక్కడంతా కొట్టి, మా అమ్మకి ఇక్కడి నుంచి ఇక్కడికి పెంకులతో కొట్టి మా ఇంటికాడే వచ్చి 15 మంది మేమందరూ ఉంటే కానీ మమ్మల్ని అందరినీ ఇంట్లో, నేను లోపల ఉంటే కూడా ఇంట్లో నన్ను, నా కూతుర్ని, మా అమ్మని అందరినీ లాక్కొని వచ్చి వాళ్ళు మొగోళ్ళే లోపలికి వచ్చి అందరూ కొట్టేసినారు. మా చిన్న పిల్లోళ్ళు వీళ్ళు చిన్న పిల్లోళ్ళని కూడా చూడకుండా కట్లు రాళ్ళతో కొట్టేసినారు. మా అమ్మకి పెంకెత్తుకొని వచ్చి ఇక్కడ కొట్టినారు. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 కుట్లు పడింది మా అమ్మకి.
మాకు దయచేసి న్యాయం చేయండి. వాళ్ళు రౌడీలాగా వచ్చి బిహేవ్ చేస్తున్నారు. మా ఇంటికాడికి వచ్చి మేము ఏం మాట్లాడకపోయినా మా జాగా మేము 10 ఏళ్ళు అయింది మేము కోర్టు కేసి. నేను చెప్తానే ఉన్నాను 10 ఏళ్ళ నుంచి మాది ల్యాండ్ తగరాల్లో ఉంది అనేసి. అంటే కూడా వినకుండా రెడ్డప్ప, శంకరన్న, కుమారి వాళ్ళ 2 కొడుకులు, రెడ్డప్ప, సుమంత్, దినేష్, చంద్ర, కుమారి, శంకర వీళ్ళంతా వచ్చి ఇంకా రాజేష్, ఇంకా వాళ్ళ బంధువులు ఇంకా కొంతమంది అంతా ఒక 30-40 మంది దాకా వచ్చినారు. అందరూ వచ్చి మమ్మల్ని కట్లు రాళ్ళు ఎత్తుకొని వచ్చి వసంత వాళ్ళ భర్త, మళ్ళీ రాజేష్ వాళ్ళందరూ కట్లు రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇంటికాడ ఉంటే మమ్మల్ని ఈడ్చి కొట్టి పెంకులతో కొట్టేసి ఇక్కడంతా మూతంతా తగిలి మా అమ్మకి కుట్లు, మా అబ్బాయికి ఇక్కడ అంతా కుట్లు, ఇక్కడ పడింది, ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా తగిలేసింది, గొంతు కాడ నాకు చెయ్యి మొత్తం ఇక్కడంతా వచ్చేసింది. నా చైన్ లేదు, ఇక్కడ కళ్ళు గుచ్చేసి కళ్ళు పైన పడిపోయింది. నా చైన్ తెంపేస్తున్నారు. తాళిబట్టు వేసుకుంటే తాళిబట్టు తెంపేస్తున్నారు వాడు. మా అబ్బాయికి ఇక్కడ కుట్లు, ఇక్కడ తగిలింది, ఇదంతా తగిలేసింది పక్కంతా మా అబ్బాయికి కూడా. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మేము మా జాగాకి వాళ్ళు వచ్చినారు సార్, మేము మా జాగాకి ఏమీ పోలేదు. దయచేసి పెద్దలందరూ కలిసి మాకు న్యాయం చేయండి. వాళ్ళు మా ఇంటికాడ ఉన్నారు, శంకర అనేసి వాళ్ళు ఉన్నారు అక్కడ, వంట చేస్తారు ఆయన గాంధీనగర్లో. వాళ్ళు ఏమి కాదు, వాళ్ళు మా బంధువులు ఏమి కాదు, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు, వాళ్ళు పక్కన మా ఫ్లాట్ పక్కలో ఉండేది. వాళ్ళు మా ఫ్లాట్ పక్కలో వాళ్ళు ఉండేది. అక్కడికి వచ్చి వాళ్ళ ఆవులు కట్టేసినారు. ఒక 9-10 ఆవులు ఉన్నాయి వాళ్ళకి. నేను చెప్తానే ఉన్నాను మా ఫ్లాట్లో కట్టద్దంటే కానీ ఎన్నుకుండా ప్యాడ్లు వేసేసి దిబ్బలాగా చేసేసి మొత్తం మా ఇది అంతా గలీజ్ చేసేస్తాను వాళ్ళు. అందుకని చెప్పిన దానికి వినడమే లేదు. వాళ్ళు ఎట్లంటే అట్లా తెల్లారి పెద్ద గొడవలు అయిపోయింది. వాళ్ళు అది ఆవులు కట్టద్దని దానికి మాది ఇది జాగా, నీ వల్ల ఏం చేసుకో, ఇక్కడ కడతాను, నువ్వు ఏం చేస్తావో చేసుకోకు నువ్వు అనేసి బెదిరిస్తారు మమ్మల్ని. వాళ్ళంతా రెడ్డప్ప సపోర్ట్ చేస్తారు. ఆయన మా పక్క ఫ్లాటే ఆయనది కూడా. ఆ రెడ్డప్ప వచ్చి సపోర్ట్, దానివల్ల ఏమవుతుంది అది చేసుకునేది. ఒక ఆడది ఉన్నది, 4 బిడ్డలు పెట్టుకొని మా భర్త కూడా మాతో లేదు సార్. 10 ఏళ్ళు అయింది మమ్మల్ని వదిలేసిపోయి. వాళ్ళతోనే వాళ్ళ వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మాతో లేదు. అది ఒక ఆడది దాని బిడ్డలు పెట్టుకొని అది ఏం చేస్తుంది, దానివల్ల ఏమైతే అది చేయని అనేసి ప్రతిసారి ఇట్లా నేను ఏం మాట్లాడినా కానీ గొడవలకు వస్తారు వాళ్ళు. మా జాగాకు వచ్చి వాళ్ళే మాతో గొడవలకు వస్తారు. నేను నా పిల్లలే సార్ ఉండేది. మేము ఇంట్లో మాకు ఎవరూ లేదు. మా అమ్మ వాళ్ళు కూడా బెంగళూరులో ఉండేది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జాబ్ కోసం వచ్చినారు. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి. రేపు ఏమన్నా జరిగినా కానీ వాళ్ళు అట్లే చేయి. ఇప్పుడు మా ఇంటికి అందరూ ఒక 40-50 మంది వచ్చి పుట్టిన వాళ్ళు, రేపు మేము ఒకరే ఇంటి మమ్మల్ని ఏం చేయరని నమ్మకం ఏముంది వాళ్ళపైన. వాళ్ళు ఏమన్నా చేస్తారు. మాకు దయచేసి న్యాయం చేయండి. మాకు వాళ్ళ వల్ల మా నలుగురికి ప్రాణహాని ఉంది. వస్తే కూడా మాకు కూడా భయంగా ఉంది. మేము 6 మందే ఉండేది ఇక్కడ. మాకు న్యాయం చేయండి దయచేసి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది.